హాయ్ అండి. నేను మీ సంధ్య. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు టాపిక్ వచ్చేసి సముద్రంలోని ఆ కెరటాలకి, అలాగే మన నిజ జీవితంలో వచ్చే కష్ట సుఖాలకి ఏమైనా దగ్గర సంబంధం ఉందా అంటే ఉందనే చెప్పొచ్చండి. అది ఎలా అంటారా, సముద్రంలో వచ్చే ప్రతి కెరటం కూడా అండి చాలా ఉత్సాహంగా ముందుకు పరిగెత్తుతూ వస్తుందండి. కానీ దానికి తెలియని విషయం ఏంటంటే అది ఎక్కువసేపు నిలవలేదండి. అంతే వెనక్కి వెళ్ళిపోతుంది అంతే వేగంగా. మన జీవితంలో వచ్చే కష్ట సుఖాలు కూడా అంతేనండి. రావడానికి వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడే అమ్మో అనిపిస్తుంది. కానీ సుఖాలు వచ్చినప్పుడు మాత్రం నా అంత హ్యాపీగా ఇంకెవరు లేరు అనిపిస్తుంది. కానీ రెండింటినీ కూడా మన జీవితంలో బ్యాలెన్స్ చేయాలండి. సముద్రంలో వచ్చే కెరటాల్లాగా ముందుకు వెళ్తూనే ఉంటాయి. అలాగే వెనక్కి వచ్చే కెరటాలు వచ్చేస్తూనే ఉంటాయి. అలాగే మన జీవితంలో కష్ట సుఖాలు అనేవి కూడా ముందుకు వస్తూ ఉంటాయి, వెనక్కి వెళ్తూ ఉంటాయండి. ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. ఏది కూడా టెంపరీగా ఉండదండి. కానీ మనకి కష్టం వచ్చిన ప్రతిసారి కూడా మనకి చాలా బాధ వేస్తుందండి. అంటే లైక్ ఎలా అంటే అసలు నాకే ఎందుకు ఈ కష్టాలు రావాలి, నేనేం చేశాను, నేను ఎవరికి ఏ పాపం చేయలేదు కదా, దేవుడు నాకే ఎన్ని కష్టాలు పెడుతున్నాడు, అందరూ బాగానే ఉంటున్నారు. అది కరెక్ట్ కాదండి. గత జన్మలో మనం చేసుకున్న పాప పుణ్యాలేనండి ఈ జన్మలో మనం ఇలా అనుభవించాలి. కర్మ అనేది అందరికీ ఒకేలా ఉంటుందండి. ఈరోజు కష్టం వచ్చినంత మాత్రాన లైఫ్ మొత్తం అలాగే ఉండదండి. రేపు అనే రోజు బాగుండటం కోసమే మనకి కష్టాలు అనేవి వస్తూ ఉంటాయండి. కష్టం వచ్చిన ప్రతిసారి కూడా మనకి ఏదో ఒక పాఠం అనేది ఖచ్చితంగా నేర్పించే వెళ్తుందండి. జీవితంలో మళ్ళీ మనం ఆ పొరపాటు అనేది చేయకోకుండా మనకి ధైర్యాన్ని ఇస్తుందండి. కష్టం వచ్చిందని చెప్పేసి మనం భయపడిపోతే మనం మన ధైర్యాన్ని కోల్పోతామండి. ఆ కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొంటేనేనండి మనం ముందుకనేది వెళ్ళగలం. మనం బాగుండాలి అంటే, మన ఫ్యామిలీ బాగుండాలి అంటే ఏదైనా కానీ మన చేతుల్లోనే ఉంటుందండి. ఈరోజు కష్టం వచ్చిందని చెప్పేసి వెనకడుగు వేసేసి అలా పారిపోవడం కరెక్ట్ కాదు. అండ్ అలాగే ప్రాణాలు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదండి. ప్రాబ్లమ్స్ అనేవి చాలామందికి ఉంటాయండి. అవి లేకుండా ఏ మనిషి లేరు. దేవుడు అంతటి వాడికే తప్పలేదు కష్టాలు అనేవి. సో మనం బాగుండాలన్నా, మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలన్నా కానీ ప్రతిదీ కూడా మనం తట్టుకొని ముందుకు వెళ్ళగలగటమేనండి మన జీవితం అనేది. నా వీడియో నచ్చితే లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.